ఈ వీడియోలో నేను మీతో 10 ప్రాక్టికల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టిప్స్ షేర్ చేయబోతున్నా. అవి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఇవాటి నుండే 100% బూస్ట్ చేసేస్తాయి. ఎందుకంటే రీసెంట్లీ నా ఓల్డ్ ఫ్రెండ్ అర్జున్ నాతో స్కూల్లో చదువుకునేవాడు. అతను నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి అతనికి ఉన్న ఈ లో కాన్ఫిడెన్స్ ప్రాబ్లం గురించి షేర్ చేసుకున్నాడు. అతను నార్మలీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్, కానీ అతనికి ఎలాంటి ఫ్రెండ్స్ కూడా లేరు. ఎందుకంటే అతను తన కోసం చాలా ఇన్సెక్యూర్ గా ఉండేవాడు. అతను అందరితో నార్మల్ గా మాట్లాడాలి అనుకునేవాడు, కానీ అతనికి భయం వేసేది. అతను ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే అతన్ని అందరూ ఇన్సల్ట్ చేస్తారు అని, లేదా అతన్ని అర్థం చేసుకోరు అని. అతనికి తన లైఫ్ లో ప్రతి విషయం కోసం డౌట్ ఉండేది. అతన్ని ఎవరైనా ఏమన్నా అంటే ఆ డే అంతా తను దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. లైక్ అతను నన్ను ఇలా ఎందుకన్నాడు, నిజంగానే నాదే తప్ప? మెల్లమెల్లగా అర్జున్ కి ఇలా అనిపించడం మొదలైంది. లైక్ అతని చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా తనని క్రాస్ చేసి వెళ్ళిపోతున్నట్టు, అతను అక్కడే ఉన్నట్టు, అతను ఏం చేయలేకపోతున్నట్టు. అర్జున్ ప్రతిసారి ఎదుటి వారితో తనని తాను కంపేర్ చేసుకుంటూ ఉండేవాడు. లైక్ నా ఫ్రెండ్స్ నాకన్నా చాలా స్మార్ట్, నా కజిన్స్ లైఫ్ లో చాలా అచీవ్ చేశారు. ఇలానే టైం తో పాటు అర్జున్ మొత్తం కాన్ఫిడెన్స్ కంప్లీట్లీ డౌన్ అవుతూ వచ్చింది. అండ్ అతని లైఫ్ లో ఇప్పుడు మిగిలింది కేవలం సెల్ఫ్ డౌట్, ఫియర్ అండ్ యాంగ్జైటీ. అండ్ ఈ స్టోరీ కేవలం అర్జున్ ది మాత్రమే కాదు, మనలో ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇదే సేమ్ ప్రాబ్లమ్ తో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. కానీ ఫ్రెండ్స్, డోంట్ వరీ, నేను మీతో ఉన్న పర్సనల్ 10 మోస్ట్ పవర్ఫుల్ టిప్స్ షేర్ చేయబోతున్నా. అండ్ ఇవే నేను అర్జున్ కి కూడా చెప్పాను. దాని తర్వాత అతను ఒక లో కాన్ఫిడెంట్ పర్సన్ నుండి హై కాన్ఫిడెంట్ పర్సన్ అయ్యాడు. అండ్ నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, ఈ వీడియో కంప్లీట్ అయిపోయేసరికి మీరు హైలీ కాన్ఫిడెంట్ పర్సన్ అవుతారు. అందులో ఫస్ట్ టిప్, నెంబర్ 1, స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. ఇలా అంటారు కదా, కంపారిజన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ జాయ్ అని. సోషల్ మీడియాలో మీరు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ బెస్ట్ మూమెంట్స్ ని చూస్తూ ఉంటారు. ఫ్యాన్సీ కార్స్, ఎగ్జిటెడ్ ట్రిప్స్, పర్ఫెక్ట్ బాడీ. కానీ నిజం ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో స్ట్రగల్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ఫొటోస్ వెనకాల కానీ మీకు అది కనిపించదు. ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ ఒక జర్నీ ఉంటుంది, అండ్ మీకు కూడా ఉంటుంది. అండ్ ఎలా అయితే సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ డెస్టినేషన్ ని చేరుకున్నారో, మీరు కూడా ఏదో ఒక రోజు తప్పకుండా మీ డెస్టినేషన్ ని చేరుకుంటారు. ఎప్పుడైతే మీరు ఒకరిని చూస్తారో వాళ్ళు మీకన్నా బాగున్నారు, లైఫ్ లో అనుకున్నది అచీవ్ చేశారు, అప్పుడు మీరు అతన్ని చూసి ఇలా ఆలోచించకండి, అరే యార్ అతను ఎక్కడుండేవాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, నేనైతే ఇంకా అక్కడే ఉన్నాను. కానీ మీరు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం స్టార్ట్ చేయండి. అతను చేసినప్పుడు నేను కూడా అతనిలా హార్డ్ వర్క్ చేస్తే నేను కూడా నా గోల్ ని అచీవ్ చేయగలుగుతా. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటూ ఉంటారో, అప్పుడు మీరు మీ కాన్ఫిడెన్స్ ని తగ్గించుకుంటూ ఉంటారు. నెంబర్ 2, పుష్ యువర్ సెల్ఫ్ టు డూ థింగ్స్ దట్ స్కేర్ యూ. నేను ఇలా చాలా మందిని చూసాను. ఎప్పుడైతే వాళ్ళు ఎవరితో అయినా మాట్లాడడానికి ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారో, అప్పుడు వాళ్ళు వాళ్ళ వాచ్ చెక్ చేస్తూ ఉంటారు, లేదా ఫోన్ బయటికి తీస్తారు అండ్ ర్యాండమ్లీ స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి తెలుసు ఫోన్ లో అంత ఇంపార్టెంట్ థింగ్ ఏం లేదు అని. జస్ట్ ఇది ఒక మెథడ్ మిమ్మల్ని మీరు హైడ్ చేసుకోవడానికి. ఇన్స్టెడ్ ఆఫ్ హైడింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ బెటర్ టు టాక్ సంథింగ్ విత్ పీపుల్. అది క్లాస్ లో క్వశ్చన్ అడగడమైనా, స్టేజ్ పైకి వెళ్ళి ఏదైనా మాట్లాడడమైనా, లేదా అపోజిట్ జెండర్ తో మాట్లాడడమైనా, ప్రతి సిచ్యువేషన్ లో కూడా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో భయం వేస్తుంది అని, అదే సెకండ్ మీతో మీరు చెప్పుకోండి, నేను ఇది ఎలా అయినా చెయ్యాల్సిందే అని. 1, 2, 3 అండ్ గో. మీరు మీకు డైలీ ఛాలెంజ్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. డైలీ మీరు అలాంటి ఒక థింగ్ ని చేయండి, అది మిమ్మల్ని అన్కంఫర్టబుల్ గా ఫీల్ చేస్తుంది. లైక్ ప్రతిరోజు మీరు ఇద్దరు స్ట్రేంజర్స్ తో మాట్లాడడానికి ఛాలెంజ్ తీసుకోండి అండ్ కొంచెం సేఫ్టీతో కూడా మాట్లాడండి. ఎప్పుడైతే మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి ఏదైనా వర్క్ చేస్తే, అప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు. అండ్ గుర్తుపెట్టుకోండి, కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ అబౌట్ ఫియర్లెస్, ఇట్స్ అబౌట్ హ్యావింగ్ కరేజ్ టు ఫేస్ యువర్ ఫియర్స్. నెంబర్ 3, స్టాప్ టేకింగ్ అప్రూవల్. మీరు ఇది నోటీస్ చేసే ఉంటారు. ఎప్పుడైతే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా జిమ్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే, అప్పుడు అతను ప్రతిరోజు తన జిమ్ స్నాప్స్ ని షేర్ చేస్తూ ఉంటాడు, స్టోరీస్ పెడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎవరైతే జిమ్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ మజిల్స్ టైట్ ఫీల్ అవుతాయి. వాళ్ళకి అనిపిస్తుంది ఏదో ప్రోగ్రెస్ అవుతుంది అని. అతనికి మిర్రర్ లో తనని తాను చూసుకున్నా కూడా ఏదో ప్రోగ్రెస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ అది వాళ్ళ ఒక మిత్ మాత్రమే. 2-3 వీక్స్ జిమ్ తో ఎలాంటి రిజల్ట్ వస్తుంది? కానీ పీపుల్ సోషల్ మీడియాలో అందరికి ఈ ఫొటోస్ ని చూపించి అప్రూవల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ చూడు, నేను కూడా జిమ్ జాయిన్ అయ్యాను, నా బాడీ కూడా ఇంప్రూవ్ అవడం స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడైతే వాళ్ళకి పీపుల్ నుండి అప్రూవల్ రాదో, వాళ్ళ మొత్తం కాన్ఫిడెన్స్ ఒకేసారి డౌన్ అయిపోతుంది అండ్ అతను జిమ్ కు వెళ్ళడం ఆపేస్తాడు. ఇది సోషల్ రియాలిటీ ఎఫెక్ట్ వల్ల అవుతుంది. ఎప్పుడైతే మీరు మీ గోల్స్ ని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారో, అప్పుడు మీకు అప్రిసియేషన్ అండ్ అప్రూవల్ వస్తుంది. అది మీకు ఒక ఫేక్ సెన్స్ ఆఫ్ సక్సెస్ ని ఇస్తుంది. దీంతో మీ మోటివేషన్ డౌన్ అయిపోతూ ఉంటుంది
అండ్ మీరు మీ గోల్ కోసం చేసే ప్రయత్నం అక్కడే ఆగిపోతుంది. ఎప్పుడైతే మీరు రిజల్ట్ ఇవ్వలేకపోతారో అప్పుడు మీకు అనిపిస్తుంది పీపుల్ నన్ను జడ్జ్ చేస్తారు అని. ఇది మీ కాన్ఫిడెన్స్ ని డౌన్ చేస్తూ ఉంటుంది. అందుకే మీ ప్రోగ్రెస్ అండ్ ప్లాన్స్ ని ఎవరితోనూ కూడా షేర్ చేసుకోకండి. ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ప్రైవేట్లీ జస్ట్ చేస్తూ వెళ్ళండి. ఏదైనా పని చేస్తూ ఉంటే దాన్ని అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీ గోల్ ని ఎప్పుడైతే మీరు అచీవ్ చేస్తారో దాని రిజల్ట్ ఆటోమేటిక్లీ పీపుల్ కి తెలిసిపోతుంది. మీరే చెప్పే అవసరం లేదు. నెంబర్ 4, పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఎప్పుడైతే మీరు మీతో నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారో అప్పుడు మీ కాన్ఫిడెన్స్ డౌన్ అవుతూ ఉంటుంది. లైక్ నేను ఇది చెయ్యలేను, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు, లేదా నేను అందరికన్నా వరస్ట్ పర్సన్ ని. ఇలా నెగిటివ్ సెల్ఫ్ టాక్ మీ మైండ్ ని వీక్ చేస్తూ ఉంటుంది అండ్ మీ సెల్ఫ్ ఎస్టీమ్ ని డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. రీసెర్చ్ చెప్తుంది పాజిటివ్ అఫర్మేషన్స్ తో న్యూరల్ పాత్ వే స్ట్రాంగ్ అవుతాయని అండ్ అవి మీ సెల్ఫ్ బిలీవ్ ని ఇంక్రీజ్ చేస్తాయని. ఈ హ్యాబిట్ మిమ్మల్ని స్ట్రాంగ్ గా మార్చేస్తుంది అండ్ మీ థాట్స్ కి పాజిటివ్ డైరెక్షన్ ఇస్తుంది. ఎప్పుడైతే మీరు ఏదైనా ఒక విషయం కోసం స్ట్రెస్డ్ లేదా యాంగ్జియస్ గా ఉంటే అండ్ ఆలోచిస్తూ ఉంటే నేను దీన్ని పాడు చేస్తానేమో, నేను ఒకవేళ ఓడిపోతే ఏమవుతుంది, దానివల్ల నన్ను అందరూ కూడా ఇన్సల్ట్ అయితే చేయరు కదా. ఇప్పుడు మీరు ఇవన్నిటిని రిప్లేస్ చేయాల్సి ఉంటుంది పాజిటివ్ సెల్ఫ్ టాక్ తో. లైక్ నేను దీనికన్నా బెటర్ గా ఎలా చేయాలి, ఒకవేళ నేను గెలిస్తే ఏమవుతుంది, నన్ను చూసి అందరూ నవ్వినా కూడా నేనే నన్ను చూసి స్వయంగా నవ్వుకుంటా. ఈ సింపుల్ అఫర్మేషన్ మీలో మీరు ఇమాజిన్ చెయ్యలేనంత కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తాయి. అండ్ ఏది ఏమైనా మీరు మీతో పాజిటివ్ గా మాత్రమే మాట్లాడాలి. అండ్ నేను రీసెంట్లీ దీని గురించి చాలా డీటెయిల్ గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే ఏంటి, పాజిటివ్ సెల్ఫ్ టాక్ ని ఎలా చేయాలి, పాజిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో కవర్ చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ పైన ఐ బటన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. నెంబర్ 5, బికమ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. ఇప్పుడు మీరు ఒకవేళ స్కూల్ లేదా కాలేజ్లో ఉంటే మీ సర్వైవల్ కోసం మీరు మీ పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటారు. ఒకవేళ మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే మీ సర్వైవల్ కోసం మీరు కంపెనీ లేదా బాస్ పైన డిపెండ్ అయి ఉంటారు. ఒకవేళ మీకు అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ కావాల్సి ఉంటే మీరు ఇప్పుడు ప్రతి ఒక్క థింగ్ కోసం కూడా ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఇలా చెప్పట్లేదు మీరు మీ ఇంటిని వదిలేసేయండి లేదా మీ జాబ్ ని వదిలేసేయండి అని. నేను మీకు చెప్పేది ఏంటంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ని మీరే ఓన్ గా ఫిల్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే ఏదైనా సైడ్ ఇన్కమ్ ని చూసుకోండి. దానివల్ల మీరు ఫైనాన్షియలీ కంప్లీట్ గా పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఈ డిజిటల్ ఎరాలో చాలా చేయొచ్చు. మీరు వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ ఇలా చాలా చేయొచ్చు. అండ్ నేను ఆల్రెడీ దీనికోసం ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. కావాలంటే పైన మీకు ఐ బటన్ లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. ఆ వీడియోలో నేను మీకు 10 ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి వీడియోని చెక్ చేయండి. నెంబర్ 6, టేక్ కేర్ ఆఫ్ యువర్ అపియరెన్స్. మీరు ఇదైతే నోటీస్ చేసే ఉంటారు. మీరు ఎప్పుడైతే బెస్ట్ అండ్ ఫేవరెట్ బట్టలు వేసుకుని మిర్రర్ లో చూసుకుంటారో అప్పుడు మీ ఫేస్ నుండి ఒక యూనిక్ కాన్ఫిడెన్స్ బయటికి వస్తుంది. అందుకే మీరు మిమ్మల్ని ఎప్పుడు కూడా వెల్ గ్రూమ్డ్ అండ్ ప్రెజెంటబుల్ గా షో చేసుకోండి. మీ డ్రెస్సింగ్ సెన్స్ అండ్ గ్రూమింగ్ హ్యాబిట్స్ మిమ్మల్ని మీకు పాజిటివ్ గా చూసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఇది మీ కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. కొంతమంది కోసం ఒక స్పెసిఫిక్ థింగ్ ఉంటుంది, అది వాళ్ళకి కాన్ఫిడెంట్ ఫీల్ ఇస్తుంది. లైక్ ఏదైనా ఒక వాచ్, రింగ్ లేదా ఏదైనా డ్రెస్, ఏదైనా స్పెషల్ పర్ఫ్యూమ్, అది మీరు వేసుకున్న వెంటనే మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఇలానే మీ కాన్ఫిడెన్స్ బూస్టర్ థింగ్స్ ని వెతకండి అండ్ ట్రై చేస్తూ ఉండండి. నెంబర్ 7, మేక్ యువర్ సెల్ఫ్ అ ప్రయారిటీ. మన నీడ్స్ అండ్ మన గోల్స్ కి మనం ప్రయారిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు మనం ఎదుటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడానికి మన నీడ్స్ అండ్ గోల్స్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రయారిటీలా మార్చుకుంటారో అప్పుడు మీకోసం మీరు బౌండరీస్ ని సెట్ చేసుకుంటారు. దీంతో మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడానికి మీ నీడ్స్ ని నెగ్లెక్ట్ చేస్తే మీరు ఎమోషనలీ డ్రైన్డ్ అండ్ డీమోటివేటెడ్ గా ఫీల్ అవుతారు. కానీ ఈ బౌండరీ ఎలా సెట్ అవుతాయి? నో చెప్పడం వల్ల. ఎస్, ఒకవేళ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని పదే పదే అన్నెసెసరీ అవుటింగ్స్ కి పిలుస్తూ ఉంటే అది మీ పర్సనల్ గోల్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు పొలైట్లీ నో చెప్పండి. మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి. అరే యార్, నా కోసం నేను చేసే వర్క్ చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళకి చెప్పండి. ఇలా మీరు జస్ట్ ఆలోచించినా కూడా మీ కాన్ఫిడెన్స్ ని ఇది ఇమీడియట్ గా బూస్ట్ చేస్తుంది. ప్రతి సిచ్యువేషన్ లో కూడా మీ ప్రయారిటీని అర్థం చేసుకోండి అండ్ దాని అకార్డింగ్ డిసిజన్స్ తీసుకోండి. ఒకవేళ మీరు కంఫర్టబుల్ గా లేకపోతే నో చెప్పడానికి, నో చెప్పే ముందు కొంచెం ఆలోచించండి. ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. అండ్ నో చెప్పడం మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి అండ్ మీరు న్యాచురలీ నో చెప్పడం నేర్చుకుంటారు.
నెంబర్ 8 స్టాండ్ అప్ విత్ యువర్ షోల్డర్స్ బ్యాక్. మీకు జార్డియన్ పీటర్సన్ ఒక 12 రూల్స్ ఆఫ్ లైఫ్ అనే బుక్ గురించి తెలుసా? దీనిలో ఉన్న ఫస్ట్ రూల్ గురించి తెలుసా? ఆ రూల్ ఏంటంటే స్టాండ్ అప్ స్ట్రేట్ విత్ యువర్ షోల్డర్స్ బ్యాక్. దీనికి అర్థం కేవలం మీ ఫిజికల్ పోస్చర్ ని కరెక్ట్ చేసుకోవడం కాదు, లైఫ్ యొక్క ప్రతి ఆస్పెక్ట్ లో కూడా మీరు మీ లైఫ్ ని కాన్ఫిడెంట్ గా లీడ్ చేయడం అవుతుంది. ఈ రూల్ ఏం చెప్తుందంటే ఈ ప్రపంచం చాలా టఫ్ అండ్ లైఫ్ స్ట్రగుల్స్ తో ఫుల్ అయి ఉంది. ఒకవేళ మీరు ఫిజికలీ అండ్ మెంటలీ కాన్ఫిడెంట్ పోస్చర్ ని అడాప్ట్ చేసుకుంటే అప్పుడు మీరు లైఫ్ ఒక ఛాలెంజెస్ ని చాలా ఎఫెక్టివ్ గా లీడ్ చేస్తారు. పీటర్సన్ ఈ రూల్లో ల్యాబ్స్టర్స్ ఒక ఎగ్జాంపుల్ ని ఇస్తారు. ఎప్పుడైతే ల్యాబ్స్టర్స్ ఫైట్ చేసి గెలుస్తాయో వాటి పోస్చర్ ప్రౌడ్ అండ్ అప్రైట్ అవుతుంది. వాటి పెయిన్ ఏదైతే ఉందో అది సెరోటోనిన్ అనే హార్మోన్ తో ఫిల్ అవుతుంది. దాంతో వాటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఫ్యూచర్ ఫైట్స్ లో కూడా వాటి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. మన హ్యూమన్స్ తో కూడా సేమ్ ఇలానే అవుతుంది. ఒకవేళ మీరు కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ ని అడాప్ట్ చేసుకుంటే అప్పుడు మీ మైండ్ కూడా న్యాచురల్లీ కాన్ఫిడెంట్ అవడం స్టార్ట్ అవుతుంది. నెంబర్ 9 డెవలప్ అ న్యూ హాబీ. మనందరికీ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. హ్యాబిట్స్ మీ ఇంట్రెస్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తాయి. ఎప్పుడైతే మీరు ఒక న్యూ హాబీలో ఇన్వాల్వ్ అవుతారో అప్పుడు మీ పైన మీకు నమ్మకం అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా ఇంక్రీజ్ అవుతాయి. మీ ఇంట్రెస్ట్ ని ఐడెంటిఫై చేయండి అండ్ దాని అకార్డింగ్ గా ఒక హాబీని సెలెక్ట్ చేసుకోండి. లైక్ అది ప్లేయింగ్ గిటార్ అయినా, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అయినా, యోగా చేయడం అయినా, డ్రాయింగ్, రైటింగ్ లేదా ఒక న్యూ లాంగ్వేజ్ ని నేర్చుకోవడం అయినా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అందులో ఇంట్రెస్టెడ్ గా ఉండాలి అండ్ కన్సిస్టెంట్లీ దాన్ని ఫాలో చేస్తూ ఉండాలి. ఎవ్రీ మంత్ కూడా మీకు మీరు ఒక న్యూ స్కిల్ ని నేర్చుకోవడానికి ఒక ఛాలెంజ్ ఇవ్వండి. ఆన్లైన్ కోర్సెస్, వర్క్ షాప్స్, సెల్ఫ్ స్టడీ ద్వారా మీ నాలెడ్జ్ ని ఎక్స్పాండ్ చేయండి. మీరు ఎంతైతే న్యూ థింగ్స్ ని నేర్చుకుంటారో అంతే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెంబర్ 10 క్రియేట్ యువర్ ఓన్ కాన్ఫిడెంట్ ప్లేలిస్ట్. మ్యూజిక్ మన ఎమోషన్స్ ని చాలా కంట్రోల్ చేస్తుంది. మోటివేషనల్ సాంగ్స్ వినడం వల్ల మన మూడ్ అప్లిట్ అవుతుంది. మీకు ఇన్స్టంట్ మోటివేషన్ వస్తుంది లేదా మీరు పాజిటివ్ గా ఫీల్ అవుతారు, ఎనర్జైజ్ గా ఫీల్ అవుతారు. మ్యూజిక్ ఏం చెప్తుందంటే స్పెసిఫిక్ టైప్ ఆఫ్ మ్యూజిక్, ఎస్పెషల్లీ మోటివేషనల్ సాంగ్స్ తో మన బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. అది మన మూడ్ ని బెటర్ గా మారుస్తుంది అండ్ స్ట్రెస్ ని డిక్రీజ్ చేస్తుంది. సపోజ్ మీరు చాలా సాడ్ గా ఉన్నారు, డిమోటివేటెడ్ గా ఉన్నారు, అప్పుడు మీరు మీ ప్లేలిస్ట్ లో ఉన్న ఆకాశమే హద్దురా అనే సాంగ్ ని విని చూడండి అండ్ మీ మూడ్ ని నోటీస్ చేయండి. అప్పుడు మీ ఎనర్జీ లెవెల్ ఇన్స్టెంట్లీ బూస్ట్ అవుతాయి. నాకు కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి. లైక్ చిత్రలహరి నుండి ప్రయత్నమే అనే సాంగ్, ఎంఎస్ ధోని నుండి లే పద పద అనే సాంగ్ అండ్ జానో మూవీ నుండి ద లైఫ్ ఆఫ్ రామ్ అనే సాంగ్. మీకు కూడా ఇలాంటి ఫేవరెట్ సాంగ్స్ ఉండే ఉంటాయి. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దానివల్ల ఈ వీడియో చూస్తున్న మిగిలిన వాళ్ళు కూడా ఆ సాంగ్స్ ని వింటారు అండ్ వాళ్ళకంటూ ఒక ప్లేలిస్ట్ ని క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకి మీ కామెంట్ హెల్ప్ అవుతుంది. సో మీ ఫేవరెట్ మోటివేషన్ సాంగ్స్ ఒక ప్లేలిస్ట్ ని క్రియేట్ చేసి మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి అండ్ ఎప్పుడైతే మీరు లోగా ఫీల్ అవుతారో అప్పుడు మీ ప్లేలిస్ట్ లో ఉన్న ఈ సాంగ్స్ ని వినడం స్టార్ట్ చేయండి. సో గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దానివల్ల నా అప్కమింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.